వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు మనం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము జనరల్ అవేర్నెస్ కేటగిరీలో. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అవుట్పుట్ డివైస్? సో క్రింది వాటిలో ఏది అవుట్పుట్ పరికరం కాదు అని చెప్పి అంటున్నారు. సో మనకి అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి? మనకి ఏదైతే కనిపించి అలాగే వినిపిస్తుందో వాటిని మనం అవుట్పుట్ డివైసెస్ అంటాము. ఇక్కడ ఆప్షన్స్ ప్లాటర్, స్పీకర్, ప్రింటర్, స్కానర్ ఉన్నాయి. సో మనకి ప్లాటర్ అంటే ఏదైనా ఒక డిజైన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ప్లాటర్ లో. సో నెక్స్ట్ వన్ స్పీకర్, సో ఇది మనకి వినిపిస్తుంది. అలాగే ప్రింటర్ కూడా మనం ప్రింట్ తీస్తే కనిపిస్తుంది, రైట్? సో స్కానర్. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏంటి? మనకి స్కానర్ ఈజ్ ద ఆన్సర్, రైట్? సో ఇన్పుట్ డివైస్ అనేది మనకి స్కానర్ అన్నమాట. సో ఇన్పుట్ డివైస్ అంటే మనకి కీబోర్డ్, మౌస్, స్కానర్స్, జాయ్ స్టిక్స్, మైక్రోఫోన్స్. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్. అవుట్పుట్ డివైసెస్ అంటే ప్లాటర్, స్పీకర్, ప్రింటర్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ డివైసెస్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద మాన్యుమెంట్ విచ్ సిగ్నిఫైస్ ద సీట్స్ ఆఫ్ ద హోలీ బుద్ధ వేర్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ లార్డ్ బుద్ధ డెలివర్డ్ హిస్ ఫస్ట్ సెర్మోన్. సో బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు అని సూచించేటటువంటి స్మారక చిహ్నం పేరు ఏంటి అని అడుగుతున్నారు, రైట్? సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? ధమేక స్తూప సారనాథ్, సాంచి స్తూప సాంచి, షింగార్ధార్ స్తూప స్వాత్ వ్యాలీ, ద్రోదుల్ చోటెన్, గ్యాంగ్టక్. సో ఆన్సర్ ఏంటి? మనకి బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇవ్వడం జరిగింది అంటే ధమేక స్తూప సారనాథ్లో ఇచ్చారు, రైట్? సో సారనాథ్ అనేది మనకి ఎక్కడుంది? ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, సో బుద్ధుడికి ఫస్ట్ టైం ఎన్లైట్మెంట్ అనేది జరిగాక మొదటి సమావేశం జరిగిన ప్లేస్ ఎక్కడ అంటే ఈ ధమేక స్తూప సారనాథ్లో. ఓకే, సో నెక్స్ట్ సాంచి స్తూప. సో ఈ సాంచి స్తూప అనేది కూడా బుద్ధుడికి సంబంధించిన స్తూపము. సో అది ఎక్కడుంది? సాంచిలో. ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. సో నెక్స్ట్ వన్, అబ్దుర్ రెహమాన్ అండ్ బ్రిటిష్ రాజ్ రిప్రజెంటేటివ్ మిస్టర్ మోర్తిమర్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఎస్టాబ్లిషింగ్. సో అబ్దుర్ రెహమాన్ మరియు బ్రిటిష్ రాజ్ యొక్క ప్రతినిధి అయినటువంటి మిస్టర్ మోర్టిమర్, సో వీళ్ళిద్దరూ దేని ఒప్పందం పైన సంతకం చేశారు? సో ఆప్షన్స్ ఏంటి? రాడిక్లిఫ్ లైన్, డ్యూరాన్ లైన్, మోర్టిమర్ లైన్, మక్మోహన్ లైన్. సో వీళ్ళిద్దరూ దేని మీద అగ్రిమెంట్ చేయడం జరిగింది అంటే డ్యూరాన్ లైన్ మీద ఒప్పందం చేసుకున్నారు. అది కూడా 1893 ఇయర్లో అగ్రిమెంట్ చేసుకున్నారు. సో డ్యూరాన్ లైన్ అనేది మనకి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బార్డర్ లైన్ అన్నమాట. సో వీటి మీద వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకోవడం జరిగింది. అండ్ రాడిక్లిఫ్ లైన్, సో ఇది వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ. అలాగే మెక్మోహన్ లైన్ వచ్చేసి కూడా మనకి ఇండియా అండ్ చైనా సంబంధించినటువంటి లైన్, బార్డర్ లైన్. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద కమిటీ అపాయింటెడ్ టు ఐడెంటిఫై ద క్రిమీ లేయర్ అమాంగ్ ద ఓబీసీస్ విచ్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1993 అండ్ వాజ్ యాక్సెప్టెడ్. సో 1993లో ఒక నివేదికను సమర్పించి మరియు అంగీకరించబడినటువంటి ఓబీసీలలో క్రిమీ లేయర్, సో ఓబీసీకి సంబంధించినటువంటి క్రిమీ లేయర్ ఇది, రైట్? సో దాన్ని సంబంధించినటువంటి కమిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో ఓబీసీకి సంబంధించినటువంటి కమిటీ నేమ్, రైట్? సో కమిటీ నేమ్. సో ఇక్కడ తెలుగు వర్డ్స్ అనేవి కొంచెం తప్పులు ఉన్నాయి. ఓకే, సో సారీ, ఈ క్వశ్చన్ చూసుకోలేదండి. సో ఓబీసీ మీద వేసినటువంటి కమిటీ ఏది? 1993లో వాళ్ళు దీని నివేదిక కూడా సమర్పించారు క్రిమీ లేయర్ మీద. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అంటే రామ్ నందన్ కమిటీ. సో రామ్ నందన్ కమిటీ ఇతను 1993లో ఈ కమిటీ ఓబీసీస్ మీద క్రిమీ లేయర్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ రిమైనింగ్ కమిటీస్ చూస్తే కేఎం మున్షి కమిటీ. సో ఈ కమిటీ వచ్చేసి ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ అన్నమాట కేఎం మున్షి, రైట్? సో కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఒక డ్రాఫ్టింగ్ కమిటీ వేయడం జరిగింది. సో దాంట్లో ఇతను ఒక మెంబర్, రైట్? సో నెక్స్ట్ జీవి మౌలాంకర్ కమిటీ. సో ఇతను వచ్చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, సో ఆ అసెంబ్లీ యొక్క ఫంక్షన్స్ మీద ఈ మౌలాంకర్ కమిటీ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్వరణ్ సింగ్ కమిటీ. సో ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి
కమిటీ ఇది, స్వరణ్ సింగ్ కమిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ బయోమాగ్నిఫికేషన్ ఆర్ బయో అక్యుములేషన్? సో బయోమాగ్నిఫికేషన్ కి కారణం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్గానోక్లోరిన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కుతుబ్ మినార్, ద వరల్డ్స్ టాలెస్ట్ బ్రిక్ మినరెట్, commenced in 1993 under the orders of dash the founder of the Delhi Sultanate. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్ని సారీ కుతుబ్ మినార్ ని కట్టించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి కుతుబుద్దీన్ ఐబక్, రైట్. సో ఢిల్లీ సుల్తానేట్ వ్యవస్థాపకుడు అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆదేశాల మేరకి ప్రపంచంలో ఉన్నటువంటి ఎత్తైన కుతుబ్ మినార్ నిర్మాణం అనేది 1993లో ప్రారంభమైంది. సో ఇక్కడ మనకి 1993లో ఏమైంది అంటే వరల్డ్ టాలెస్ట్ బ్రిక్ మినరేట్ గా గుర్తింపు పొందడం జరిగింది ఈ కుతుబ్ మినార్ అనేది. ఓకే, సో 1993 అనేది దానికి సంబంధించింది. ఓకే, సో ఎవరి ఆదేశాల మేరకి కుతుబ్ మినార్ ని నిర్మించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క ఆదేశాల మేరకి దాన్ని కట్టించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి తుగ్లక్ డైనాసిటీ. అండ్ నెక్స్ట్ కులూ కుతుబ్ షాహీ వచ్చేసి మనకి చార్మినార్, అలాగే మక్కా మసీద్, వీటి రెండింటిని కట్టించినటువంటి వ్యక్తి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణాటం ఈజ్ ఎ ఫేమస్ డాన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? సో కృష్ణాష్టం అనేది ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ప్రసిద్ధ నృత్యం అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ. ఓకే, సో కేరళ వచ్చేసి కృష్ణాటం, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కూచిపూడి సాంప్రదాయ నృత్యం వచ్చేసి కూచిపూడి. అండ్ నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి మనకి యక్షగానం. అండ్ నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి భరతనాట్యం. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద following musicians who lived between AD 1253 and 1325 was traditionally considered as the inventor of tabla and sitara? సో క్రీస్తు శకం 1253 మరియు 1325 మధ్య నివసించినటువంటి క్రింద సంగీతకారులలో ఎవరు సాంప్రదాయకంగా తబలా మరియు సితారా యొక్క ఆవిష్కర్తగా పరిగణించబడడం జరిగింది? రైట్, సో ఆన్సర్ వచ్చేసి మనకి అమీర్ ఖుస్రో. సో ఇతన్ని తబలా మరియు సితారా యొక్క ఇన్వెంటర్ గా అప్పట్లో గుర్తించడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ తాన్సేన్. సో తాన్సేన్ ఎవరు అంటే ఇతను ఒక హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనేవి ఇతని యొక్క స్పెషాలిటీ అన్నమాట. రైట్, సో అతను ఆ మ్యూజిక్ అనేది చేయగలుగుతాడు. అండ్ నెక్స్ట్ ఆయిల్ జోపర్ టెక్నాలజీ టు రిమూవ్ ఆయిల్ స్పిల్స్ ఇన్ ఓషన్ ఈజ్ డెవలప్డ్ బై. సో సముద్రంలో చమురు చిందటాలని తొలగించడానికి ఆయిల్ జాపర్ అనే దాన్ని వాడతారనమాట. అయితే దాన్ని ఎవరు డెవలప్ చేశారు? సో ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లో మనకి ఏంటిదంటే టెరీ. సో టెరీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ ఆయిల్ జాపర్ టెక్నాలజీని. రైట్, సో నెక్స్ట్ వన్, the Union government has released a commemorative postage stamp to mark the centenary years of which is the apex institution on fauna taxonomy in India. సో ఫనా టాక్సానమీ అంటే మనకి జంతుజాల వర్గీకరణం అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం జంతుజాల వర్గీకరణంపై ఉన్నటువంటి అత్యున్నత సంస్థ అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఒక తపాలా బిల్లని విడుదల చేసింది. అయితే ఆ జంతుజాల వర్గీకరణకు సంబంధించినటువంటి అత్యున్నత సంస్థ ఏంటి అని అడుగుతున్నారు. రైట్, సో మనకి 2015 నాటికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిందండి ఇది ఫనా టాక్సానమీ యొక్క అపెక్స్ ఇన్స్టిట్యూషన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి జువలాజికల్ సర్వే. సో భారతదేశం యొక్క జంతుశాస్త్ర సర్వే ఈ సంస్థ మనకి జంతుజాల వర్గీకరణపై ఉన్నటువంటి అత్యున్నత సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి కోల్కతాలో ఉంది, ఇండియాలో. రైట్, సో ఇది 2015 నాటికి 100 years పూర్తి చేసుకుంది. సో దాని సందర్భంగా అప్పట్లో వాళ్ళు పోస్టేజ్ స్టాంప్ అనేది విడుదల చేశారు. సో నెక్స్ట్ వన్, సో దీని ద్వారా మనకి ఇది ఎప్పుడో క్వశ్చన్ అండి,
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో దీని ద్వారా మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుందని మనకి ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ కాంటాక్ట్లెస్ మొబైల్ పేమెంట్ సొల్యూషన్? సో భారతదేశం యొక్క మొట్టమొదటి కాంటాక్ట్లెస్ మొబైల్ చెల్లింపు పరిష్కారాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఐసిఐసిఐ. ఈ బ్యాంకే ఫస్ట్ మనకి కాంటాక్ట్లెస్ మొబైల్ పేమెంట్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద ప్రెసెన్స్ ఆఫ్ ఓజోన్ ఇన్ ద ప్రివెంట్స్ సన్స్ హార్మ్ఫుల్ UV rays, ultraviolet rays radiations from reaching the dash earth surface. సో ఏ ఓజోన్ ఉనికి సూర్యుడు హానికరమైనటువంటి అతి నీల లోహిత కిరణాల యొక్క రేడియేషన్స్ ని భూమి యొక్క ఉపరితలం చేరుకోకుండా నిరోధిస్తుంది? రైట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్ట్రాటోస్పియర్. సో ఈ స్ట్రాటోస్పియర్ అనేది ఎర్త్ సర్ఫేస్ కి ఆ లేయర్ కి 10 to 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట స్ట్రాటోస్ఫియర్ అనేది. రైట్. సో అది ఉండడం వల్ల మనకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అతి నీల లోహిత కిరణాల యొక్క రేడియేషన్స్ అనేవి అవి మన భూమి మీద పడకుండా నిరోధించడం జరుగుతుంది. సో స్ట్రాటోస్ఫియర్ మీద పడినప్పుడు అది మన భూమి వరకు చేరలేదన్నమాట. సో నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు ద బోర్డ్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ద వరల్డ్ వాటర్ కౌన్సిల్ ఫర్ 2016 to 2018 in the ఎట్ మర్సిలా, ఫ్రాన్స్? సో 2016-18 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ నీటి మండలి గవర్నర్ల బోర్డుకి ఎవరు ఎంపికయ్యారు? సో ఇది 2016 to 18 అడిగారు. సో ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి జస్ట్ మోడల్ గా ఉంటుందని నేను ఈ క్వశ్చన్ పెట్టడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి పృథ్వీరాజ్ సింగ్. సో నెక్స్ట్, హౌ మెనీ క్యాపిలరీస్ ఇన్ అవర్ లంగ్స్? మన ఊపిరితిత్తుల్లో ఎన్ని కేశనాళికలు ఉన్నాయి? సో ఆన్సర్ వచ్చేసి 300 మిలియన్స్ కేశనాళికలు అనేవి మన ఊపిరితిత్తుల్లో ఉన్నాయండి. సో ఇవి మనకి క్యాపిలరీస్ అంటే కేశనాళికలు అంటే ఇలా ఉంటాయి. సో ఇలాంటి మన ఊపిరితిత్తుల్లో ఒక 300 మిలియన్స్ అనేవి ఉన్నాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ఇండియా డిజైన్డ్ అండ్ బిల్ట్ బై హాల్? సో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ రూపొందించి మరియు నిర్మించినటువంటి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమానం ఏది? సో ఆప్షన్స్ చూస్తే మనకి ఇవి. సో ఆన్సర్ వచ్చేసి HF-24. సో HF-24 వచ్చేసి మనకి మొట్టమొదట నిర్మించినటువంటి స్వదేశీ విమానం. సో ఇది వచ్చేసి మనకి మొట్టమొదటి ఇండియాలో తయారు చేసినటువంటి విమానం. నెక్స్ట్ HT-2 అనేది కూడా మనకి విమానమే. సో ఇది వచ్చేసి ఓన్లీ 2 seats తో నిర్మించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. దీన్ని 1953లో తయారు చేశారు. ఇది 1990 ఇయర్లో దీన్ని ఎక్స్పైర్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అది వాడట్లేదు అండ్ దాన్ని తయారు కూడా చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, వై ఇట్ ఈస్ రిమార్క్డ్ దట్ ద పాకెట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఈస్ బిగ్గర్ దట్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్ రెఫరెన్స్ టు పాకెట్ వీటో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్? సో ప్రెసిడెంట్ యొక్క పాకెట్ వీటో అధికారాన్ని సూచిస్తూ భారత అధ్యక్షుడు వీటో అమెరికా ప్రెసిడెంట్ కంటే పెద్దది అని ఎందుకు వ్యాఖ్యానించడం జరిగింది? సో మన ఇండియన్ వీటో అనేది అమెరికన్ ప్రెసిడెంట్ కంటే కూడా పెద్దదన్నమాట. సో ఎందుకు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటి మనకి అంటే, the power of the Indian president not to take any action either positive or negative on the bill for an identified period. రైట్. సో మన రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం ఏంటి? పాకెట్ వీటో అంటే ఏంటి? ఆ బిల్లును వాళ్ళు ఎన్ని రోజులైనా వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం అనమాట. అంటే ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళ దగ్గర అలా పెట్టుకోవచ్చు. సో ఇందువల్ల మన ఇండియన్ ప్రెసిడెంట్ కి అమెరికన్ ప్రెసిడెంట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇదే డిఫరెన్స్. సో అందువల్ల మన ఇండియన్ ప్రెసిడెంట్ కి ఎక్కువ అధికారం ఉంది దీనికి. సో యుఎస్ఏ ప్రెసిడెంట్ కి అలా ఉండదు అనమాట. సో వాళ్ళు వెంటనే దాని మీద పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్, విచ్ సిటీ హోస్టెడ్ ద ఫస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2015? సో మొదటి ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2015ని ఏ నగరం నిర్వహించింది? సో ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. సో ఫస్ట్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది మనకి న్యూఢిల్లీలో జరిగింది. సో ఇది ఒక స్టాటిక్ జీకే బిట్ కూడా మీకు యూజ్గా అవుతుంది. సో అది ఏ ఇయర్లో జరిగింది? 2015లో. సో లాస్ట్గా మనకి ప్రీవియస్గా జరిగిన ఇయర్ ఏంటి అంటే 2019లో జరిగింది. అది ఎక్కడ జరిగింది అంటే కోల్కతాలో జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్,
సో అలాగే చిన్న అనౌన్స్మెంట్ అండి, మా జీజేబీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. సో ఇందులో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయిడ్ క్లాసెస్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వెన్ వాజ్ ద జిఎస్ఎల్వి యూజ్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం? సో భారతదేశంలో జిఎస్ఎల్వి మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఉపయోగించబడింది? సో ఆన్సర్ వచ్చేసి మనకి 1994లో ఉపయోగించబడింది. నెక్స్ట్, ఏ బ్లూ, వైలెట్ ఆర్ రెడ్ ఫ్లేవనాయిడ్ పిగ్మెంట్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్. మొక్కలలో కనిపించేటటువంటి నీలం, వైలెట్, ఎరుపు ఇలాంటి కలర్స్ దేని వర్ణ ద్రవ్యం వల్ల ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి యాంథోసైనిన్. సో యాంథోసైనిన్ అనేటటువంటి ఫ్లేవనాయిడ్స్ వల్ల, ఈ పిగ్మెంట్ ఫ్లేవనాయిడ్స్ వల్ల మనకి మొక్కల్లో బ్లూ కలర్, వైలెట్ కలర్, రెడ్ కలర్ ఇలాంటి కలర్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో ఇక్కడ జాంథోఫిల్స్ ఉంది, అలాగే క్లోరోఫిల్ ఉంది, రైట్. సో క్లోరోఫిల్ అంటే ఏంటి, మనకి ఆ మొక్కల యొక్క ఆకులు గ్రీన్ కలర్లో ఆకుపచ్చగా ఉండడానికి కారణం క్లోరోఫిల్, రైట్. సో నెక్స్ట్ వన్, జాంథోఫిల్ అంటే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా. సో అటువంటివన్నీ కూడా జాంథోఫిల్స్ ఉండడం వల్ల ఎల్లో కలర్స్ ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎండోధర్మిక్ ఇన్ నేచర్? సో కింది వాటిలో ఏ రసాయన ప్రతిచర్య ఎల్లప్పుడూ ఎండోధర్మిక్గా ఉంటుంది? సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వల్ల మనకి ఎప్పుడు కూడా ఎండోధర్మిక్ కెమికల్ రియాక్షన్లో ఎండోధర్మిక్ నేచర్ అనేది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ వల్లే ఉంటుందన్నమాట. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఫేమస్ ఆటోబయోగ్రఫీ డ్రీమింగ్ బిగ్, మై జర్నీ టు కనెక్ట్ ఇన్ ఇండియా? సో ఈ బుక్ను రచించినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి శామ్ పెట్రోడా, రైట్. సో నెక్స్ట్ వన్, who became the first player to win ATP Associated of Tennis Professionals World Tour Finals for the 4th consecutive time? సో వరుసగా 4వసారి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచినటువంటి మొదటి ఆటగాడు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి నోవాక్ జోకోవిచ్. సో క్రింది వాటిని సరిగ్గా సరిపోల్చండి. మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, డైనమైట్, డైనమో, ఎలక్ట్రాన్, ప్రోటాన్. సో డైనమైట్ ని ఎవరు కనుగొన్నారు, మనకి మైకెల్ ఫారెడ్, ఆల్ఫ్రెడ్ నోబెల్, రైట్. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ మనకి ఈ డైనమైట్ ని కనుగొన్నారు. అలాగే డైనమో వచ్చేసి మనకి మైకెల్ ఫారడే. ఎలక్ట్రాన్ వచ్చేసి మనకి జేజే థామ్సన్. ప్రోటాన్ వచ్చేసరికి మనకి రూథర్ ఫోర్డ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ వన్. So next one, increase in carbon dioxide in atmosphere is caused by which of the following reason? సో వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుదల అనేది ఈ క్రింది కారణాల వల్ల వస్తుంది. సో ఆప్షన్స్ ఏంటి, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో మనకి ఎక్కువ శిలాజ ఇంధనాలని యూజ్ చేస్తే మనకి ఏంటి, కార్బన్ డయాక్సైడ్ అనేది పెరిగిపోతుంది. సో ఇది కరెక్ట్ వన్. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. సో వాహనాల సంఖ్య పెరిగితే అఫ్ కోర్స్ వాటి నుంచి వచ్చే పొగ వల్ల కూడా మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది పెరుగుతుంది. అలాగే డిఫారెస్టేషన్ అంటే మనకి అటవీ నిర్మూలన, అడవుల్లో చెట్లను నరికేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. నెక్స్ట్, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ సోలార్ హీటర్స్. సో సోలార్ హీటర్స్ ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ డి పైవన్నీ కూడా ఆన్సర్ కరెక్ట్ అండి. సో నెక్స్ట్ వన్, which among the following network topologies has the highest transmission speed? సో క్రింది వాటిలో ఏ నెట్వర్క్ టోపాలజీల వల్ల అత్యధిక స్పీడ్ అనేది, ప్రసార వేగం అనేది ఉంటుంది? సో ఆప్షన్స్ ఏంటి, మనకి LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, రైట్. సో లాస్ట్ ఆప్షన్ ఏంటి, బోత్ LAN అండ్ WAN హ్యావ్ ఈక్వల్ ట్రాన్స్మిషన్ స్పీడ్స్. సో ఇక్కడ ఉన్న వాటన్నిటిలో కూడా మనకి LAN కి ఎక్కువ స్పీడ్ అనేది ఉంటుంది.
సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఎంత ఉంటుంది అంటే 4 Mbps నుంచి 16 Mbps వరకు దీని యొక్క స్పీడ్ ఉంటుంది మినిమంగా. అదే గా చూసుకుంటే మనకి 100 Mbps వరకు కూడా దీని యొక్క స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, విచ్ క్రాప్ ఈస్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఏరియా అండర్ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలో చూసుకుంటే భారతదేశం యొక్క అతిపెద్ద ప్రాంతం ఏ పంటని పండిస్తున్నారు? సో ఆప్షన్స్ చూసుకుంటే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి షుగర్ కేన్ ఇస్ ద ఆన్సర్. సో చెరుకు అనేది మనకి ఎక్కువగా పండిస్తున్నారు. విచ్ మిర్రర్ ఈస్ ప్రిఫర్డ్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్స్ ఇన్ వెహికల్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ? సో మనకి విస్తృత దృశ్యం ఉన్నందున వాహనాల్లో వెనుక ఉన్నటువంటి అద్దాలుగా ఏ అద్దం ప్రాధాన్యత ఇవ్వబడుతుంది? సో వాహనాల్లో మనకి ముందు వెళ్తున్నప్పుడు వెనక వచ్చే వాహనాన్ని మనం మిర్రర్ లో నుంచి చూడడం జరుగుతుంది. అయితే ఆ మిర్రర్ లో ఎలాంటి మిర్రర్ ని యూజ్ చేస్తున్నారు? కాన్కేవా, కాన్వెక్సా, కాన్కేవో ఆర్ కాన్వెక్స్ అంటే కుంభాకార లేక పుటాకార దర్పణమా? సో ఆ విధంగా అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎప్పుడు కూడా కాన్వెక్స్ ఇస్ ద ఆన్సర్. సో కాన్వెక్స్ అనేది మనకి వైడర్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని అంటే వెనక ఉన్నట్టు దాన్ని మొత్తాన్ని చూడాలి అంటే మనము కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్? సో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్స్ ఏంటి? ఉపగ్రహం ద్వారా మాస్ కమ్యూనికేషన్ మరియు విద్య, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, పర్యావరణ పర్యవేక్షణ మరియు వాతావరణ సూచనల ద్వారా సహజ వనరుల సర్వే మరియు నిర్వహణ, అలాగే దేశీయ ఉపగ్రహాలు మరియు ఉపగ్రహ ప్రయోగ వాహనాల యొక్క అభివృద్ధి. సో ఇవన్నీ కూడా చేస్తారు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ క్రికెట్? సో క్రికెట్ తో సంబంధం కలిగి లేనటువంటిది ఏంటి అని అడుగుతున్నారు. సంబంధం లేనిది క్రికెట్ తోటి. సో ఆప్షన్స్ ఏంటి? ఇక్కడ కొంతమంది వ్యక్తుల నేమ్స్ ఇచ్చారు. సో వీళ్ళల్లో క్రికెట్ తో ఉన్న వాళ్ళు కాని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫరా బెహర్దీన్, అరోన్ ఫాంగిసో, వర్నోన్ ఫిలాండర్, స్టాన్ వావ్రింకా. సో ఇక్కడ చూస్తే ఒక స్టాన్ వావ్రింకా తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి సౌత్ ఆఫ్రికా క్రికెటర్స్. సో సౌత్ ఆఫ్రికా క్రికెటర్స్ వీళ్ళంతా కూడా. సో స్టాన్ వావ్రింకా వచ్చేసి మనకి టెన్నిస్ ప్లేయర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ స్కిన్? సో ఇది క్రింది వాటిలో మానవ చర్మం యొక్క వెలుపలి భాగం ఏది అని అడుగుతున్నారు. అవుటర్ మోస్ట్ అంటే పైన ఉన్నటువంటి స్కిన్ కి పైన ఉన్నటువంటి అవుటర్ మోస్ట్ లేయర్ ఏంటి? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? ఎపిడర్మిస్. సో ఎపిడర్మిస్ వచ్చేసి మనకి అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ స్కిన్ ఇది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్ లో అడిగారు ఇది. సో ఎపిడర్మిస్ కింద ఉన్నటువంటి స్కిన్ ఏంటి అంటే డర్మిస్. సో డర్మిస్ కింద ఉన్నటువంటి లేయర్ వచ్చేసి హైపోడర్మిస్, రైట్? సో ఈ మూడు వచ్చేసి మనకి స్కిన్ లో లేయర్స్ గా ఉంటాయి. సో అవుటర్ మోస్ట్ వచ్చేసి ఎపిడర్మిస్, రైట్? సో నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫార్మ్డ్ బై? సో భారత జాతీయ సైన్యం అనేది ఎప్పుడు ఏర్పడింది? సో ఆన్సర్ వచ్చేసి సారీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫార్మ్డ్ బై, భారత జాతీయ సైన్యం అనేది ఎవరితో ఏర్పడింది ఆర్ ఎవరు ఏర్పాటు చేశారు? సో ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది రాంగ్ గా ఉంది. సో ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి రాజ్ బిహారీ మోహన్ సింగ్. ఇతని ఫుల్ నేమ్ వచ్చేసి రాజ్ బిహారీ మోహన్ సింగ్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో 1942లో ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. విచ్ కంపెనీ డెవలప్డ్ ద ఆండ్రాయిడ్ ఓఎస్, ఏ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇన్ 2007? సో మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేటువంటి ఆండ్రాయిడ్ ఓఎస్ ని 2007లో ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సో ఈ క్వశ్చన్ లో మనకి ఒక ఆన్సర్ తెలిసింది ఏంటి? ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ ని, మొబైల్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ని 2007లో ఏర్పాటు చేశారు. అయితే ఎవరు ఏర్పాటు చేశారు? సో ఆన్సర్ వచ్చేసి గూగుల్ కార్పొరేషన్. టు టేక్ రివెంజ్ ఫర్ ద జలియన్ వాలా బాగ్ massacre, who killed జనరల్ ఓ డయర్ ఇన్ లండన్? సో లండన్ లో జనరల్ ఓ డయర్ ని చంపినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో యాక్చువల్ గా జలియన్ వాలాబాగ్ యొక్క ఊచకోతకి
ప్రతీకారం తీర్చుకోవడానికి అతన్ని చంపేయడం జరిగింది. అయితే ఎవరు చంపివేశారు జనరల్ ఓ డయర్ని లండన్లో అంటే ఉధమ్ సింగ్. సో ఉధమ్ సింగ్ గారిని జనరల్ ఓ డయర్ని చంపివేయడం జరిగింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫేమస్లీ నోన్ యాజ్ ద హర్యానా హరికేన్. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఎవరిని హర్యానా హరికేన్ అని పిలుస్తారు? ఆప్షన్స్ ఏంటి? మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్, విజేందర్ సింగ్. సో ఆన్సర్ వచ్చేసి కపిల్ దేవ్ ఇస్ ద ఆన్సర్. సో ఇతన్ని హర్యానా హరికేన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. వాట్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1958? సో స్పుత్నిక్ 1, అపోలో 11, జీసాట్, ఎక్స్ప్లోరర్ 1. సో ఏ శాటిలైట్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ మనకి 1958లో లాంచ్ చేయడం జరిగింది? కరెక్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ 1. సో ఇది మొట్టమొదటి యుఎస్ యొక్క శాటిలైట్ 1958లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, లుకేమియా ఇస్ ఎ టైప్ ఆఫ్ హ్యూమన్ డిసీజ్ విచ్ ఈజ్? సో లుకేమియా అనేది ఒక రకమైన మానవ వ్యాధికి సంబంధించింది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏది దాని యొక్క టైప్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి? క్యాన్సర్ ఆఫ్ ద వైట్ బ్లడ్ సెల్స్. సో తెల్ల రక్త కణాలలో క్యాన్సర్ వస్తుంది కదా, ఆ దానికి సంబంధించిన వ్యాధిని ఏమంటారు అంటే లుకేమియా అంటారు. నెక్స్ట్, కాజ్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్. సో విటమిన్స్ లోపం వల్ల అయితే మనకి లుకేమియా రాదు. అలాగే బ్రెయిన్ క్యాన్సర్ వల్ల కూడా మనకి లుకేమియా రాదు. సో అలాగే ప్రోటీన్స్ ఓవర్ డోస్ వల్ల కూడా మనకి లుకేమియా అనేది రాదు. రైట్. సో ఇది దీనికి సంబంధించింది. సో లుకేమియా అంటే క్యాన్సర్ ఆఫ్ ద వైట్ బ్లడ్ సెల్స్. సో ఇవ్వండి. సో లైక్ చేయండి మా వీడియోస్ అన్నిటిని, అలాగే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.